హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ మాటే వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. రాబోయే కొన్నేళ్లలో ఏఐ మన భవిష్యత్తును సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు మన జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఇక ఏఐ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అంచనాలకు అందని విధంగా గణనీయమైన మార్పులు కనిపించడం ఖాయం. ఇప్పటికే చాట్ జీపీటీ, జెమినీ, కోపైలట్ లాంటివి ఏఐలో దూసుకుపోతున్నాయి. వీటన్నిటిలో చాట్ జీపీటీ అగ్రగామిగా ఉంది. అయితే ఇప్పుడు చాట్ జీపీటీని మించినది ఒకటి వచ్చేసింది. చైనా ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాను సైతం మించి సత్తా చాటుతోంది. అంచనాలకు ఏమాత్రం అందని విధంగా చైనా ప్రయాణం సాగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అమెరికాను మించి దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఏఐ అనగానే మనకు గుర్తొచ్చేది చాట్ జీపీటీ. చాట్ జీపీటీ ద్వారా మనం ఇప్పటికే అనేక పనులు చేసుకుంటున్నాం. మొబైల్ పరిజ్ఞానం ఓ మోస్తరుగా ఉన్న వాళ్ళంతా చాట్ జీపీటీని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. మనకు ఏది కావాలన్నా చాట్ జీపీటీని అడిగేస్తున్నాం. ఈమెయిల్ రాయాలన్నా, ఏదైనా సలహా కావాలన్నా, ఇంకేదైనా ట్రాన్స్లేషన్ కావాలన్నా, ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలన్నా చాట్ జీపీటీ మనకు హెల్ప్ చేస్తుంది. సంక్లిష్టమైన అంశాలను కూడా సులభంగా వివరించి చెప్తోంది. చాట్ జీపీటీతో పెద్ద పెద్ద సమస్యలను కూడా సులువుగా పరిష్కరించుకోగలుగుతున్నాం. ఇన్నాళ్ళు చాట్ జీపీటీని మించింది మరొకటి లేదని అందరం అనుకున్నాం. కానీ చైనా ఇప్పుడు చాట్ జీపీటీని మించిన ఏఐ టూల్ను అభివృద్ధి చేసేసింది. అదే డీప్ సీక్. ఇది ఇప్పుడు చాట్ జీపీటీని అమెరికాను కూడా వణికించేస్తుంది. చైనా అంటే చాలామందికి చిన్న చూపు ఉంటుంది. కానీ ఆ దేశం సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచంలో ఎవరికైనా అసాధ్యమేమో కానీ చైనాకు మాత్రం కాదు. అగ్రదేశాలకు సైతం చేతకాని అనేక అద్భుతాలను చైనా చేసి చూపెడుతోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా చైనా దూసుకెళ్తోంది. చాట్ జీపీటీ ద్వారా ప్రపంచానికి తామే కింగ్ అని అమెరికా ఇన్నాళ్లు భావిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు చైనా అభివృద్ధి చేసిన డీప్ సీక్ చూసిన తర్వాత అమెరికా కూడా నోరెళ్లబెడుతోంది. ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతుంది. అసలేంటి డీప్ సీక్? ఇది ఏం చేస్తుంది? చాట్ జీపీటీని మించి ఇందులో ఉన్న స్పెషాలిటీలు ఏంటి? అమెరికాతో పాటు ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు డీప్ సీక్ను చూసి ఎందుకు భయపడుతున్నాయి? చైనాకు చెందిన డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో అత్యంత ప్రభావవంతమైన మోడళ్లను ఇది అభివృద్ధి చేసింది. దీన్ని చూసి ప్రపంచంలోని దిగ్గజ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు బెంబేలెత్తిపోతున్నాయి. సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ టెక్ కంపెనీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. డీప్ సీక్ దాటికి అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు రూపొందించిన వాటికంటే డీప్ సీక్ కొన్ని వందల రెట్లు ప్రభావవంతంగా ఉంది. అందుకే అమెరికా వణికిపోతుంది. నిన్నటి వరకు డీప్ సీక్ పేరు పెద్దగా తెలియదు. కానీ అమెరికాలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన తర్వాత దీని పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. డీప్ సీక్ గురించి తెలుసుకునేందుకు చాలామంది గూగుల్ చేస్తున్నారు. చైనాలోని హ్యాంగ్జోకు చెందిన ఏఐ రీసెర్చ్ ల్యాబ్ డీప్ సీక్ను అభివృద్ధి చేసింది. క్వాంటిటేటివ్ ఫైనాన్స్లో స్పెషలైజేషన్ చేసిన పారిశ్రామికవేత్త లియాంగ్ వెన్ఫెంగ్ 2023లో డీప్ సీక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. ఫైనాన్షియల్ డేటాను విశ్లేషించేందుకు ఏఐని వినియోగించే హెడ్జ్ ఫండ్కు ఈయన గతంలో నేతృత్వం వహించారు. ఇతని టీం ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ను డెవలప్ చేసింది. దీన్ని డీప్ సీక్ R1 అని పిలుస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్స్కి దీన్ని ఉచితంగా ఇచ్చింది. వాళ్ళు తమ టెక్నాలజీని మెరుగుపరుచుకునేందుకు డీప్ సీక్ R1ను వాడుకుంటున్నారు. చాట్ జీపీటీతో పోల్చితే డీప్ సీక్ ఎందుకంత ప్రత్యేకమని చాలామంది ఆరా తీస్తున్నారు. దీని పనితీరు చూసిన తర్వాత ఆశ్చర్యపోతున్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్న ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీని అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు చాట్ జీపీటీనే ఆర్టిఫిషియల్ రంగంలో అగ్రగామిగా ఉంది. అయితే ఇప్పుడు డీప్ సీక్ పనితీరు చూసిన తర్వాత చాట్ జీపీటీ దీని ముందు దిగదుడిపే అని చెప్తూ ఉన్నారు. మనం ఇచ్చిన ప్రాంప్ట్కి సమాధానం ఇచ్చే ముందు రీజనింగ్ కూడా ఇస్తుండడం డీప్ సీక్ ప్రత్యేకత. చాట్ జీపీటీ సహా మిగిలిన సంస్థలేవి ఈ పని చేయలేకపోతున్నాయి. అంతేకాదు, చాట్ జీపీటీ లాంటి వాటిని అభివృద్ధి చేసేందుకు $1 మిలియన్ ఖర్చు చేశాయి ఓపెన్ ఏఐ లాంటి సంస్థలు. చాట్ జీపీటీ అభివృద్ధికి $100 మిలియన్ పైగా ఖర్చయింది. కానీ డీప్ సీక్ను కేవలం $5.6 మిలియన్ ఖర్చుతోనే రూపొందించారు. పైగా డేటా విషయంలో కానీ, టెక్నాలజీలో కానీ, స్టోరేజ్ విషయంలో కానీ డీప్ సీక్ మిగిలిన వాటికంటే చాలా ముందుంది. డీప్ సీక్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత టాప్ మోస్ట్ ఆర్టిఫిషియల్ సంస్థలన్నీ ఆశ్చర్యపోయాయి. చైనా దెబ్బకు అమెరికన్ మార్కెట్లు కుప్పకూలాయి.
డీప్సీక్ పనితీరు టెక్ నిపుణులను ఆశ్చర్యపరిచింది. దీని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత యాపిల్ స్టోర్లో చాట్‌జీపీటీని వెనక్కి నెట్టి డీప్సీక్ ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చింది. లక్షలాది మంది డీప్సీక్‌ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీంతో సర్వర్ తట్టుకోలేక క్రాష్ అయింది. ఆ వెంటనే డీప్సీక్ ఏఐ అసిస్ట్‌పై సైబర్ అటాక్ జరిగింది. దీంతో రిజిస్ట్రేషన్స్‌ను తగ్గిస్తున్నట్లు డీప్సీక్ వెల్లడించింది. మరోవైపు ఏఐపై గంపడాశలు పెట్టుకున్న అమెరికన్ టెక్ కంపెనీలకు డీప్సీక్ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో సోమవారం నాస్డాక్ 3% పతనమైంది. ఎన్విడియా సంస్థ షేర్లు 17% నష్టపోయాయి. ఒక్క ట్రేడింగ్ సెషన్లోనే $600 మిలియన్ ఎన్విడియా నష్టపోయింది. మరి డీప్సీక్లో లోపాలేవీ లేవా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇంత తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ మోడల్ను నమ్మొచ్చా అని చాలామంది అనుమానిస్తున్నారు. ఏ కంపెనీకైనా కొన్ని బలహీనతలు ఉంటాయి. అలాగే డీప్సీక్ కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. చైనా సంస్థ కావడమే డీప్సీక్ ఉన్న అతిపెద్ద మైనస్. భద్రత విషయంలో ఈ సంస్థను పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. మన డేటాను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. డీప్సీక్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు తమ డేటా విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. ఇది చైనా సంస్థ కాబట్టి తమ దేశ భద్రతాపరమైన అంశాలను డీప్సీక్ సెన్సార్ చేస్తుంది. దేశాధ్యక్షుడు జిన్పింగ్, తైవాన్ దురాక్రమణ లాంటి అంశాలపై ప్రశ్నలను ఇది తప్పించుకుంటుంది. కాబట్టి దీని ప్రామాణికతను నమ్మడానికి వీల్లేదు. చాట్‌జీపీటీ సహా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు తమ సర్వీసులను వాడుకునేందుకు ఎంతో కొంత పేమెంట్ వసూలు చేస్తున్నాయి. కానీ డీప్సీక్ మాత్రం పూర్తిగా ఫ్రీ. పైగా మిగిలిన వాటికంటే వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుంది. అందుకే డీప్సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెద్ద సంచలనంగా మారింది. మరి మున్ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.